కీర్తనలు 121. ఈ కీర్తన దావీదు రాశాడని మనందరం నమ్ముతాం. దావీదు ఏ సిచ్యువేషన్‌లో, ఏ టైమింగ్‌లో రాసాడో కరెక్ట్‌గా మనకు తెలీదు. అంటే యుద్ధానికి సిద్ధమవుతుండగా రాసుండవచ్చు. లేదంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే రాసుండవచ్చు. అది కరెక్ట్‌గా మనకి టైమింగ్ తెలీదు. కానీ ఒక కీర్తన, ఒక పాట అనుభవంలో నుంచి వస్తది. ఈ కీర్తన రాసేటప్పటికి దావీదు గుండెల్లో భయం ఉండి ఉండవచ్చు. డిప్రెస్డ్ అయి ఉండి ఉండవచ్చు. ఒక భయముతో దేవుడి ఆదరణ కోసం రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనని ఇన్స్ట్రుమెంట్‌తో నేను చదవడానికి ప్రయత్నిస్తాను. మీరు ధ్యానం చేయండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనీయుడు. నేను కాపాడువాడు కునకడు. ఇజ్రాయిలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును.